సభ అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి సభ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు గత 10 నెలల కాలంలో ఒకసారి మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండటం వలన మన రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తున్నారు అన్న విషయం ఒకసారి గమనిస్తే ఇందాకే చెప్పారు పెద్దలు. ఒక అమరావతి రాజధానికి నిధులు ఇవ్వటమే కాకుండా ఇంకా అనేక ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు మిగతా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వనంత నిధులు ఈ రోజున మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అది పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 12,000 కోట్ల రూపాయలు కానివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంకేముంది మూతపడిపోయింది అనుకున్నటువంటి స్టీల్ ప్లాంట్కి దానికి మళ్ళీ 13,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ పూర్తిగా అక్కడ ఉత్పాదన పెంచినటువంటి పరిస్థితి కానీ, రైల్వే జోన్ క్లియర్ అయిపోవటం కానివ్వండి, రోడ్డు ప్రాజెక్ట్స్ అసలు లెక్కలేనటువంటి రోడ్డు ప్రాజెక్ట్స్ నేషనల్ హైవే సంబంధించి అనేక రకాలుగా నిధులు ఇవ్వటం కానివ్వండి, రైల్వే ప్రాజెక్ట్స్ కానీ ఏది అడిగితే అది కాదనకుండా రాష్ట్రానికి నిధులు అందిస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి మరి మన రాష్ట్రానికి ఎంత సహాయపడుతున్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దడానికి ఎంతో అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి రేపు మన రాష్ట్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, రాజధాని రాష్ట్రానికి ఒక అక్షయ పాత్రగా ఉండేటటువంటి అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మనందరి బాధ్యతగా అందరం కూడా ఆయనకి ఘన స్వాగతం పలకాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రాజెక్టులు ఇంకా మనం కూడా సాధించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. ఇటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఎన్డీఏ కూటమి వెనకాల ప్రభుత్వం వెనకాల నిలబడింది, పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు పలుకుతుందన్న భావన కలిగే విధంగా మరి ప్రధానమంత్రి గారి సభని మనం విజయవంతం చేసుకుని ఆయనకు అపూర్వమైనటువంటి స్వాగతం పలకాల్సినటువంటి సందర్భం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మీ సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. రేపు ఎక్కడా కూడా ఏర్పాట్ల విషయంలో ఏ లోటు లేకుండా ప్రభుత్వం వైపు నుంచి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కేవలం బస్సులు పంపించడమే కాకుండా ఉదయం అల్పాహారం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం కానీ ఇవన్నీ ఎక్కడా కూడా వెతుక్కునే పరిస్థితి లేకుండా బస్సులోకే అందించే కార్యక్రమం వల్ల అక్కడ తొక్కిసలాట అయ్యి మళ్ళీ అక్కడ తోపులాట్లు అయ్యి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మహిళలకు కానీ వీరెవరికి కూడా. అందుకని ఏ బస్సుకి ఆ బస్సే మొత్తం అందరికీ ప్యాకెట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఏ బస్సుకి ఆ బస్సే మొత్తం లోడ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉంటా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉదయం కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రివర్యులు నారాయణ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి డిపిఓలు, ఏపీఎంలు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కాంటాక్ట్లు రావటం జరిగింది. కాబట్టి మీరెవరూ కూడా ఏ విషయంగా కూడా అంత దూరం ఈ ఎండలో పడి వెళ్తే అక్కడ ఏమి ఇబ్బంది జరుగుతుంది అన్న ఆలోచన ఉండక్కర్లా. ఎవరికి కూడా చక్కగా